గాయస్ ఇది బోట్లోని వీళ్ళు తాగే వాటర్ తాగుతారు. ఇదే చాలన్న చాలు ఇది ఈ వాటర్ తాగుతారు. వేటకి వెళ్తారు కదా. వాటర్ బాగానే ఉంది. గాయస్ వీటి పేరు ఎర్రగులిమింద తెల్లవా వైట్గా ఉంది చేప. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది బ్లాక్ పాంప్లెట్ నల్ల సందువలు అంటారు. ఈ కాస్ట్ ఎక్కువ కదన్నా. ఇది అంటే ల్యాండింగ్ బట్టి ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఎక్కువ. చూడొచ్చు రకరకాల చేపలు ఉన్నాయి. ఐమాన్ చేప ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, రిచ్గా ఉంటాయి. ఈ చేప చాలా హెల్త్కి మంచిది. ఇంకా చేపలు ఉన్నాయి అటువైపు, పెద్ద చేపలు ఉన్నాయి చూడొచ్చు. ఇదిగోటి తెల్లపాము. తెల్లపాము చేప పేరు తెల్లపాము. సేమ్ పాము లెక్కన ఉంది ఇది. ఇది ఎక్కువ మెడిసిన్స్లో వాడతారంట, ఫార్మా కంపెనీ మెడిసిన్స్లోని. చూడొచ్చు ఇగో ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. ఇంకా 2 పాము చేపలే. ఇంకా పెద్ద చేప ఉంది, అది బొంతది. ఇదేటన్నా బొందు. ఇది ఈ చేపలో చూడొచ్చు బోల్డ్ చేపలు తినేసింది ఇది. తీస్తాను చూడండి. బా అది లేదు ఇంకా రాదు. బొందు చేప చాలా పెద్దగా ఉంది ఇది. బతికంది ఇది. చేప డిఫరెంట్గా ఉంది ఇది. బాబాయ్ వారావా? ఇది వారావా? వారావా చేప. మాత అంట. మాత చేప పేరు మాత. ముళ్ళ ఓకేగా ముళ్ళు ఉంది. డేంజరస్ అనమాట. ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుద్ది? ముళ్ళు గుచ్చుకుంటా బాబాయ్ జ్వరంలాగా వచ్చేస్తుంది. మాత చేప ఇది. ముళ్ళు గుచ్చుకుంటే జ్వరం వస్తుందంట. ఇలా ఓపెన్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తాను అండి. హరి చెప్పాడు ఇప్పుడే. మన ఫిషింగ్ హార్బర్ హరి మనతో పాటు ఉన్నాడు. చూసారు ఈ ముళ్ళు ఎంత డేంజర్గా ఉందో. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. దీంట్లో పాయిజన్ ఉంటుంది ఏంటి? అంత చిన్నది ఉంటుంది అనమాట. చూసారా జ్వరంలో వచ్చే చూసారా స్టీల్గా ఉంది ఇది. చాలా గట్టిగా ఉంది ఇది. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. మాత చేప ముళ్ళు చూసారా తోక దగ్గర ఉంది. ఇది కానీ గుచ్చుకుంటే ఇంకంతే జ్వరం వస్తుందంట మనిషికి. వెంటనే జ్వరం వచ్చేస్తుందంట. చూద్దాం. బతికే ఉంది ఇది. బతికలేదు. ఇది టేకు చేప. ఇది చూడొచ్చు. దీనికి కూడా తోక ముళ్ళు ఉంటుంది అనమాట. దీనికి కూడా తోక ఉంది కదా. 2 ముళ్ళు ఉంటాయి. ఇది కానీ కరిస్తే ఇంక అంతే డేంజర్. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంట. దింటారు కదా. ఇగో బోట్ అండర్ గ్రౌండ్లో స్టోరేజ్ చేస్తారు పట్టిన వేట అంతా. ఇది రిబ్బన్ ఫిష్ చాలా పొడవు ఉంది. మీరు చూడొచ్చు బోట్లో పట్టిన వేట అంతా వేటాడతారు కదా. అంతేగా కింద అండర్ గ్రౌండ్లో స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ రూమ్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. స్టోరేజ్ రూమ్లో తీసిన రిబ్బన్ ఫిష్ ఇది. చాలా పొడవు ఉంది ఇది. మన బ్రదర్ చూడొచ్చు. ఇదో స్టోరేజ్ రూము. ఇదొక స్టోరేజ్ రూము. అలా స్టోరేజ్ రూమ్లు ఉంటాయి. ఈ కింద చూడొచ్చు స్టోరేజ్ రూమ్లో చాలా చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. పెద్ద చేప ఒకటి ఉంది. ఇంకా బొంత ఒకటిని ఇక్కడ వీళ్ళు ఆటకి చేసే స్టోర్ చేసే రైలు అనమాట. ఇది ఫీలింగ్ రైలు అంటారు దీన్ని. ఇదంతా కలర్స్లు పంచుకుంటారు అనమాట లాస్ట్కి ఇంటికి వెళ్ళేటప్పటికి కూరల కింద. చూసారు కదా ఇది ఎలా ఉంది. ఇది మొత్తం ఒక స్టోరేజ్ రూమ్. ఇది ఒకటి చేపలన్నీ స్టోరేజ్ చేస్తారు. పట్టిన చేపలన్నీ. చిన్న చేపల స్టోరేజ్ రూమ్ ఉంది ఇది. ఇది చేపలన్నీ తీస్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి కిందకి ఐస్ అంతా కరిగిపోయి కింద ఇలా స్టోరేజ్ అయింది. పైకి వెళ్ళిపోదాం. డిస్టర్బెన్స్గా ఉంటుంది. గాయ్స్ ఇదే కెప్టెన్ రూమ్. చూసారు కదా. ఇదే వీలు బోట్ రొటేట్ అవ్వడానికి, టర్న్ అవ్వడానికి. ఇదేంటి? ఇది స్పీడ్ అనమాట.
స్పీడా? రేంజ్ అంటే రేంజ్ అది అంటే హార్స్ పవర్ అనమాట. ఇది హార్స్ పవర్. దీన్ని బట్టే స్లో వెళ్ళాలా లేదో డిసైడ్ అవుద్ది. చూడొచ్చు ఇక్కడ ఇంకా లోనికి ఉన్నాయి వీళ్ళు పడుకోవడానికి అనమాట ప్లేస్. చూడొచ్చు ఇది వీళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్. తీసుకోవడానికి బెడ్స్ ఇవి బోట్లోనే అరేంజ్ చేశారు. 1 2 3 4 5 పడుకోవచ్చు ఒకేసారి ఈ బెడ్లోనే. ఇంకా లాంచ్ వస్తున్నారు కదా, కిచెన్ వాళ్ళు ఫిషెస్ తీస్తున్నారు, బిజీగా ఉన్నారు, అందుకే చూపించడం అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. మా హరియాల్ బోట్ ఉంది మా ఫ్రెండ్ది. గాయస్ చూస్తున్నారు కదా అక్కడ చాలా పెద్ద చేప పడింది. చిన్న బోటుకి పెద్ద చేప పడింది, పైకి లాగుతున్నారు. చాలా పెద్ద చేప. చూసారా ఎంత ఉందో? చూసారు కదా, దాదాపు ఒక 50 మంది దాకా లాగుతున్నారు చేపనిది. మ్యాక్సిమం ఒక 1 టన్ ఉంటుంది, అంటే 500 కేజీల దాకా ఉంటుంది ఆ చేప. అది ఆ చేప పేరు ఏంటంటే తేక్ అనుకుంటాను, అందుకే అంత వెయిట్ ఉంది. అది టేక్ చేప. లాగలేకపోతున్నారు, చాలా తాళ్ళు కూడా వేశారు కిందకి ఆ చేపలు లాగడానికి. కానీ అక్కడ చేప పైకి రావట్లేదు, చాలా వెయిట్ ఉన్నట్టుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు లాగడానికి, కానీ అవ్వట్లేదు, అక్కడ పని అవ్వట్లేదు. 400 కేజీయా? 400 తగ్గదా? తగ్గదు. ఏ మా అమ్మ తీసుకురమ్మంది. ఇది సముద్ర పక్క చుక్కి